ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వీడియో చేయడానికి మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీరు ఎప్పుడు చూపెట్టే ఎగ్జాంపుల్ వీడియోస్ లేవే, పారబుల్ టైప్ వీడియోస్ లేవే అని. ఈ కిందున్న వీడియోని ఈరోజు చూడండి. కుక్క తల్లి తిండి దగ్గరకు వచ్చే వరకు తన కన్న బిడ్డను కూడా వదలకుండా కొరికేసి అది ఎంత దుఃఖంలో ఉంది చూడండి. చిన్నప్పుడు మా ఇంట్లో నేను కానీ మా తోబుట్టులు కానీ లేకపోతే వీధిలో క్రికెట్ ఆడేటప్పుడు ఏదైనా కొట్లాటలు అయితే కాట్ల కుక్కల్లాగా ఎందుకు కొట్లాడుకుంటున్నారా అని మా తల్లి మమ్మల్ని తిట్టేది. కానీ ఈ రోజుల్లో మన జీవితాలు గమనించండి, మనుషులు మనుషులని ప్రేమించకుండా మనుషులు మనుషుల్ని ద్వేషించుకుంటూ ఈ విధంగా మతపరమైన విషయాలలో చంపుకోవడం ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ ఫోటోని చూడడానికి కింద ఉన్న ఫోటో పెళ్ళై ఒక వారం కూడా సరిగ్గా కాలేదు. హనీమూన్కి వచ్చారు, తన భర్త చనిపోయాడు. నా వెనుకున్న నా తండ్రి మరణం కంటే బాధ ఎక్కువ ఏది కలిగిస్తుందో తెలుసా? నేను చెప్పే మాట మీరు గుర్తు. మరణం కంటే ఎక్కువ బాధ జీవితమే కలిగిస్తుంది. ఎందుకంటే మనం ప్రేమించేవారు లేనప్పుడు మన హృదయంలో మనం వారిని పెట్టుకొని బ్రతకాలి అని అంటే ఎంత బాధ, వారు లేరనే లోటు. ఇంకా నూతనంగా పెళ్ళైన స్త్రీ, ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో మీరు గమనిస్తే 16th పెళ్ళి అయింది, ఏప్రిల్ 23rd చనిపోయారు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి. క్రైస్తవ సోదరులు కానీ ఎవరైనా మనం ఆలోచించాలి. మన మనుషులం ఉన్నప్పుడు నాకు 2 కుమారులు ఉన్నారు, వారు క్రికెట్ ఆడతారు, వారు చదువుకుంటారు, వారికంటే బాగా చదువు అని చెప్తాం. కానీ వాడు ఇలా చేస్తున్నాడు కాబట్టి నువ్వు వాడిని కొట్టు, వాడు ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడిని నువ్వు తిట్టు అని మేము అనం. ఏ తల్లిదండ్రులు కూడా అది నేర్పారు. మన జీవితాల్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బిడ్డలు అందరికంటే బాగుండాలని చెప్పి మనం వారిని మోటివేట్ చేయాలి. కానీ ఇతరులని కించపరిచి మనం మాట్లాడదు. అది మనుషుల గురించి అయినా మతం గురించి. నేను చెప్పే ఇంకొక మాట, ప్రాముఖ్యంగా క్రైస్తవ సోదరులు సాక్ష్యాలు సంఘాల వరకు పెట్టుకోవాలి. ఈ సోషల్ మీడియాకు వచ్చాక ఇతరులని కించపరిచే విధంగా కొన్ని చెప్పే సాక్ష్యాలు ఇతరులని ఎంతోనో బాధ పెడుతుంటాయి. కాబట్టి సాక్ష్యాలు సంఘాన్ని వరకు పెట్టుకొని, లేకపోతే ఆ సాక్ష్యాలు సంఘంలో ఉన్న వారికి ఎంతో ప్రేరేపణకరంగా ఉండేటట్టు వారిని చేయడం ఎంతో మంచిది అనేది మనం ఆలోచించాలి. కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇలా వచ్చాను, ఇక్కడి నుంచి ఇలా చేశాను, నాకు జీవితంలో ఇది జరగలేదు, అవన్నీ అవసరం లేదు. నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, సరిపోతుంది. ఏ పరిస్థితి నుంచి వచ్చావు, ఫలానా దీనిని ఒప్పుకున్నాను తనాన్ని. మీరు యేసుప్రభువు వారి జీవితాన్ని గమనించండి. నూతన నిబంధన అంతా చదవండి. యేసుప్రభువు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నారు తప్ప ఇతరులు అలా వారిని ఇది చేయకూడదు, వారిని అది చేయకూడదు అని ఎప్పుడు అనలేదు.